తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహాడు కార్యక్రమానికి తరలి రావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికతతో టీడీపీ ఈ వీడియోను సృష్టించి ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో టీడీపీ మహాడు కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ పోస్టులో ఏఐ ద్వారా నందమూరి తారక రామారావు మాట్లాడినట్లు వీడియో సృష్టించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది. ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగు వారి ఐక్యతకు చిహ్నంగా నిలవటం నాకెంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీల్లో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ బాపట్ల జిల్లా అద్దంకిలో ఎంఆర్ఓ శ్రీచరణ్ రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి దుకాణాల వద్ద ప్రజలకు రేషన్ సరుకులను అందించాలన్నారు. ప్రజలకు సరుకులు అందించిన వెంటనే రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. కొలతలతో ఎక్కడా పొరపాటు జరగకూడదని ఆయన పేర్కొన్నారు. దీనికి గాను మీ ఆర్గనైజేషన్ ఎక్కడైతే డోర్ నెంబర్ ఇస్తారో ఆ డోర్ నెంబర్లోనే మీరు షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెడతాము, మైసూర్ కూడా పెడతామంటే కుదరదు. మీకు ఆర్గనైజేషన్లో ఎక్కడ ఏ డోర్ నెంబర్ అయితే ఉంటుందో అదే డోర్ నెంబర్లో మీరు షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. అందరూ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ ఆర్గనైజేషన్ ఆర్డర్ కాపీ, మీకు ఆర్డర్ కాపీ ఇచ్చారు కదా ఇన్ఛార్జీలకి, ఆ కాపీ ఉంటుంది, అది తీసుకోండి. ఇదంతా కూడా మీరు షాప్లో డిస్ప్లే చేయాలి. మీ ఆర్గనైజేషన్ ఫోటో స్టాట్ తీసి షాప్లో డిస్ప్లే చేయండి. అలాగే మీకు ఆర్డర్ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చింది డిస్ప్లే చేయాలి. అలాగే మీకు ప్రతి నెల కూడా టైమింగ్స్ ఇప్పుడు మీకు గతంలో ఇచ్చినట్టే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇవ్వాలి. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ టైమింగ్స్లో షాపు తీయాలి. అర్థమైందా? అంటున్నారా? లాస్ట్ మీరు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఏనండి. మరి ముఖ్యంగా మీకంతా కొత్త పద్ధతి ఇది తెలిసి ఉండకపోవచ్చు. చాలామంది నేను వచ్చాక ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మీరు షాపు తప్పనిసరిగా చేయాలి. మీరు ఈ పాస్ మిషన్లు మళ్ళీ అలాగే పాత పద్ధతిలో కాటాలు గీటాలు ఏం లేవు. ఇంకా మళ్ళీ పాత పద్ధతి తెచ్చారు కదా కాటాలని అనుకోబాకండి. మీ గతంలోనే మిషన్ సిస్టమ్ మీ దగ్గరే ఉంది. ఈ పాస్ మిషన్ ద్వారా మీరు చాలా రోజులు సరిగిచ్చారు. ఈ పాస్ మిషన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ఐరీస్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అర్థమైందా? అలాగే స్టాక్ బోర్డులు పెట్టాలి ఖచ్చితంగా. స్టాక్ బోర్డులు అంటే తెలుసా? ఇన్ఛార్జి చెప్పండి. ఎవరన్నా స్టాక్ బోర్డు అంటే తెలుసా? బ్లాక్ బోర్డు రాసి మన స్టాక్ ఎంత ఉంది, వచ్చింది ఎంత, అలా మొత్తం. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఏలకుంట్ల గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 9 మంది గాయపడ్డారు. క్షతగాతులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 వర్గాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు తెలిపారు. రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానిత వస్తువు లభించలేదని తెలిపారు. నకిలీ బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ధృవీకరించారు. బెదిరింపు కాల్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా విజయవాడ నగర పోలీసులు రైల్వే స్టేషన్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల ఉనికిని పెంచి నిఘాను ముమ్మరం చేశారు. ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది. ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే, పాకిస్తాన్లో లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో
తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్, అనుమానాస్పద ప్లేస్లన్నీ తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. పేలుడు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు వెళ్లారు. ఆయనకు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంఘం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పుష్కరాలు ముగింపు దశకు రావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి మహానాడును విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి నిమ్మల. అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎండిఓ ఆపరేటర్ల ఆందోళన. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వాహనాలతో కలెక్టరేట్ వద్ద నిరసన. పల్నాడు జిల్లాలో వర్గపోరుతో సొంత పార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య. కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్లో వైసీపీ నేతల పేర్లు చేర్చారంటూ మాజీ మంత్రి అంబటి ధ్వజం.
సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.